దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన సహోదరులారా, నిన్న మనం యేసును ప్రభువుగా ఒప్పుకొని ఆయన పునరుత్థానంపై విశ్వసించే గొప్ప నిర్ణయం తీసుకున్నాము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు అత్యంత ఓదార్పునిచ్చే ప్రశ్న తలెత్తుతుంది. మనం రక్షింపబడ్డామని మనం ఎంత ఖచ్చితంగా చెప్పగలం? మీరు నిజంగా యేసును అంగీకరించినప్పుడు రక్షణ అనేది ఒక ఆశతో కూడిన కోరిక కాదు, అది హామీ ఇవ్వబడిన నిశ్చయత. 1 యోహాను 5వ అధ్యాయము 13లో బైబిల్ ఈ అద్భుతమైన సత్యాన్ని చూపిస్తుంది. మీరు దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచిన వారై నిత్య జీవము మీకు కలదని మీరు తెలుసుకొనవలెనని ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరు విన్నారా? మీరు తెలుసుకోగలరు. దేవుని వాగ్దానము మీ అస్థిరమైన భావం ద్వారా కాదు, ఆయన మార్పులేని వాక్యం ద్వారా ముద్రించబడింది. మీరు క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు మీరు చీకటి రాజ్యం నుండి వెలుగు రాజ్యంలోకి తక్షణమే మార్చబడతారు. మీరు నూతన సృష్టి. ఈ నిశ్చయతను గట్టిగా పట్టుకోండి. రేపు ఈ వాగ్దానపు నిత్య భద్రత గురించి మనము పరిశీలిద్దాం. మీరు రక్షింపబడ్డారని తెలుసుకొని ఆనందంగా ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.